కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి హైకోర్టులో ఎందుకు ఇన్ని హోంగార్డ్ కేసులు, కనీస మార్కులు వస్తేనే హోంగార్డ్ ఉద్యోగాలంటూ చైర్మన్ గారు కౌంటర్ దాఖలు. అసలు ఏం జరిగింది ఈ కేసులపై? నెక్స్ట్ ఏం జరగబోతుంది? అసలు ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగార్జున. మీరు చూస్తున్నారు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి హోంగార్డులు రిజర్వేషన్లు టాపిక్ పైన హోంగార్డ్స్ అయితే ఇంతవరకు చాలా కేసులు అయితే వేయడం జరిగింది. అది అందరికీ కూడా మీకు తెలుసు. అసలు ఎందుకు వీళ్ళంతా ఒకటే విధంగా ఇవ్వడం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా చేస్తున్నారనే దాని గురించి కొంచెం నేను ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఇక్కడ హోంగార్డులు 3600 మంది సుమారుగా అయితే ఎగ్జామ్కి అయితే ప్రిలిమినరీ రిటన్ టెస్ట్కి వీళ్ళు హాజరవ్వడం జరిగింది. హాజరవుతే పూర్తిగా కాకుండా కేవలం 342 మంది మాత్రమే ఇందులో హాజరైతే అవ్వడం జరిగింది. క్వాలిఫై అయితే అవ్వడం జరిగిందని సమాచారం అయితే ఉంది. అది మీ అందరికీ తెలిసిందే. మరి అసలుకు ఎందుకు మరి ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తున్నారంటే, ఇక్కడ ఏంటంటే హైకోర్టులో ఇది హోంగార్డ్స్ రిజర్వేషన్స్కి అందరికీ వర్తిస్తుంది, కానీ ఇక్కడ ఎగ్జామ్లో మాత్రం ఎవరైతే ఎగ్జామ్కి ప్రిలిమినరీ రిటన్ టెస్ట్కి కాకుండా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు ఎవరైతే వాళ్ళకు నష్టం వాటిల్లిందని భావిస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ హైకోర్టుకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అందరు లేదు. యాక్చువల్ ఏంటంటే ఒక పిల్ అంటే ఏంటంటే ఇది అందరికీ సంబంధించిన విషయం. అంటే హోంగార్డ్కి సంబంధించి పూర్తిగా అందరూ ఇందులోకి వస్తారు కాబట్టి అది పిల్ కిందికి రాదు. ఇది రిట్ పిటిషన్ అంటే ఏ ఒక్క వ్యక్తికైనా సంబంధించి అతనికి నష్టం వాటిల్లింది అని భావిస్తే అతను తనకు కలిగిన నష్టానికి గాను హైకోర్టులో అయితే పిల్లు వేసుకొని తనకు జరిగిన నష్టాన్ని వివరించి తనకు న్యాయం చేయమని అయితే అడగడం జరుగుతుంది, ఏ కేసులో అయినా సరే. అలానే ఈ కేసులో కూడా ఈ హోంగార్డ్స్ అనేవి వచ్చేసి ఈ యొక్క రిట్ పిటిషన్ అని వేయడం జరిగింది. దాదాపుగా హైకోర్టులో ఉన్న కేసులు ఎందుకు హోంగార్డులకి అనుకూలంగా వస్తున్నాయి అంటే, ఇంతకుముందు ఏదైతే పాతది సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే హోంగార్డులకి ఫేవర్గా వచ్చిన హైకోర్టు కేసుని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే ఈ హోంగార్డులు వచ్చేసి వీళ్ళకు రిజర్వేషన్కి మాకు స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్గా మేము ఉన్నాము అని అక్కడ వాళ్ళు పేర్కొనడం జరిగింది. అక్కడ ఏం జరిగిందంటే, మెయిన్గా హైకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్లో ఈ ఏదైతే హోంగార్డ్ ట్రిబ్యునల్ 2013 సంవత్సరంలో వీళ్ళకు ఏదైతే హోంగార్డులకు స్పెషల్ కేటగిరీగా పరిగణించండి అని హోంగార్డ్ ట్రిబ్యునల్ వీళ్ళకు ఫేవర్గా ఇచ్చిందో ఆ యొక్క తీర్పుకు అనుసారంగానే వీళ్ళు ఏదైతే నోటిఫికేషన్లో కాకుండా మన ఏపీ సబార్డినేట్ రూల్స్ 1996 రూల్ నెంబర్ 22 మీద వీళ్ళైతే అదొక పాయింట్ పైన వీళ్ళు హైకోర్టులో అయితే కేసు అయితే గెలవడం జరిగింది. దానికి అనుగుణంగా హోంగార్డులు స్పెషల్ కేటగిరీగా పరిగణిస్తూ వాళ్లకు నిర్ణీత కట్ ఆఫ్ మార్కులు లేకుండా కనీసం మినిమం మార్కులు లేకుండా వీళ్ళని ప్రాథమిక పరీక్షకి అనుమతించి తదుపరి దేహదారుడ పరీక్షకి అయితే అనుమతించాలని హైకోర్టులో సింగిల్ బెంచ్ అయితే డివిజనల్ బెంచ్ వీళ్ళకు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు పైన మన ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు చైర్మన్ గారు అయితే మన సుప్రీంకోర్టుకి అయితే అప్పీల్కి అయితే వెళ్ళడం జరిగింది. మరి ఈ అప్పీల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా కేసులు చాలా సార్లు మనకి విచారణ రావడం జరిగింది. అలాగే ప్లస్ దానిపైన వాదనలు కూడా జరిగింది. ఇప్పటివరకు అయితే దానిపైన పూర్తిగా ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోలేదు. మరి అదే టైంలో ఇదే జడ్జిమెంట్ను ఉపయోగించుకొని కూడా దాదాపు కొంతమంది 72 మంది నుంచి 100 మంది దాకా అదే మార్చి 2వ తారీఖున సమాచారంలో నాకు తెలిసిన సమాచారంలో ఏంటంటే, మార్చి 2వ తారీఖున వీళ్ళు ఇదే ఇంప్లీడ్ పిటిషన్ కాకుండా సపరేట్గా వీళ్ళు మమ్మల్ని కూడా సేమ్ ఇదే 1919 సబార్డినేట్ రూల్ నెంబర్ 3 పట్టుకొని మేము హోంగార్డు స్పెషల్ కేటగిరీగా వర్తిస్తున్నామని భావిస్తూ వాళ్ళు కూడా ఒక రిట్ పిటిషన్ అనేది దాఖలు చేయడం జరిగింది.
ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత సేమ్ ఇక్కడ కూడా అదే జడ్జిమెంట్ని ఫాలో అవుతూ అక్కడ కూడా వీళ్ళకి అనుకూలంగా అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఈ తీర్పు ఇచ్చిన తర్వాత కూడా చాలామంది ఇంకా మాకు అందరికి వస్తుందిలే అనుకునే ఉద్దేశంతో చాలామంది అయితే కేసులు దాఖలు చేయడం అయితే జరగలేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పిన విధంగా రిట్ పిటిషన్ అనేది కేవలం ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళు మాత్రమే ఈ రిట్ పిటిషన్ దాఖలు చేయడానికి అర్హులు. కాబట్టి ఇక్కడ అందరికీ వర్తించదు. కాబట్టి ఎవరైతే కేసు వేస్తేనే వాళ్ళకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావించి మిగతా హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విషయం తెలుసుకొని ఎవరికైతే వాళ్ళు ఇండివిజువల్గా దీనిపైన అయితే రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరుగుతుంది. నాకు తెలిసినంత వరకు దాదాపుగా ఇప్పటి వరకైతే 32 రిట్ పిటిషన్లు వేరే వేరే సపరేట్గా హోంగార్డ్స్ దీనిపైన దాఖలు చేయడం జరిగిందని అయితే తెలుస్తోంది. మరి జనవరి 12కు ముందు కూడా కొంతమంది హోంగార్డులు కలిసి ఈ హైకోర్టులో ఇదే కేసు పైన హోంగార్డ్ రిజర్వేషన్స్ పైన మమ్మల్ని అనుమతించండి, మాకు సపరేట్ కేటగిరీ మాదని రిజర్వేషన్కి మాకు వర్తించట్లేదు అని భావించి వీళ్ళైతే కేసు వేయడం జరిగింది. ఆ కేసుకు అనుకూలంగా జస్టిస్ సుబ్బారెడ్డి గారు అయితే నవంబర్ 12వ తారీఖు వీళ్ళకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ జడ్జిమెంటు తర్వాత కూడా కొంతమంది మళ్ళీ ఇందాక చెప్పిన విధంగా 32 రిట్ పిటిషన్లు దాదాపుగా మళ్ళీ వీళ్ళు కౌంటర్ వేయడం వల్ల ఈ హోంగార్డ్ పిటిషన్ల పైన చైర్మన్ గారు అయితే ఇది ఇలాగనే వెళ్ళిపోతుందని భావించి వీళ్ళైతే ఆ కేసుని ఏదైతే నవంబర్ 12న ఇచ్చిన కేసుకి వీళ్ళు అప్పీల్ చేయడం జరిగింది. ఆ అప్పీల్కి అనుగుణంగానే వీళ్ళు కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. మరి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్కి ఇది వ్యతిరేకంగా ఉందని అయితే అక్కడ హోంగార్డ్ రిజర్వేషన్కి సంబంధించి బోర్డు చైర్మన్ గారు అయితే పూర్తిగా ఇది వ్యతిరేకమని భావించి దీనిపైన కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరి అసలు కౌంటర్కు ముందు ఏం జరిగింది అనేది కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఇంతవరకు ఎవ్వరికీ తెలియని సమాచారం కూడా చాలా అభ్యర్థులు కూడా డైలమాలో ఉన్నారు. ఇది ఎలా వచ్చింది, ఇది మనకు వచ్చింది ఫేవర్గా వచ్చింది అనుకున్నారు. కానీ వాస్తవ విషయం ఏంటంటే నేను ఒక జూనియర్ అడ్వకేట్గా నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి మాకు తెలిసినటువంటి సుప్రీంకోర్టు న్యాయవాదులతో నేను అసలు ఏంటి ఈ కేసు, సుప్రీంకోర్టులో దీనికి ఏమైనా సంబంధం ఉందా అని నేను కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే నేను ఇంతకుముందు చెప్పిన విధంగానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగానే ఈ జడ్జిమెంట్స్ కూడా వచ్చినాయి. కాబట్టి సుప్రీంకోర్టులో దీనిపైన వాదనలు జరగకుండా డైరెక్ట్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి అక్కడ దీనికి ఏదైనా యూజ్ అవుతుందా అని నేను కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అసలు విషయం ఏంటంటే ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని సమాచారం, సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి హీరింగ్ అయితే జరిగింది. అది అందరికీ మరి తెలియదు కదా అని అనుకుంటే ఇంతకుముందు ఏదైతే వాదనలు జరిగినాయో కూడా అప్పుడు కూడా ఎవరికి కూడా ఎప్పుడు జరుగుతున్నాయి అనేది కూడా వాదనలు ఎవరికి క్లారిటీగా తెలియదు. ఒక కేసు లిస్ట్ అవుట్ అయిన తర్వాత కూడా ఆ కేసు జరుగుతుందని కూడా సుప్రీంకోర్టులో గ్యారంటీ లేదు. ఎందుకంటే కొన్ని కేసులు అప్డేట్ అవుతుంటాయి, కొన్ని కేసులు అప్డేట్ అవ్వకుండా కూడా డైరెక్ట్గా హీరింగ్లు జరగడానికి అవకాశం ఉంది. నేను ఇంతకుముందు చాలా టెలిగ్రామ్ మాకు సంబంధించిన మా మిత్రుల టెలిగ్రామ్ యాప్లలో కూడా వాయిస్ చాట్లో కూడా ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అదే నన్ను చూసిన వాళ్ళైతే తెలిసే ఉంటుంది నేను ఈ విషయాలు చెప్పడం కూడా. ఇక్కడ సుప్రీంకోర్టులో అయితే హీరింగ్ జరిగింది. మరి ఆ హీరింగ్కి సంబంధించి ఏజీ గారు అయితే వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇక్కడ ఏజీ గారు వచ్చేసి ఈ హోంగార్డ్ రిజర్వేషన్ సంబంధించి మేమైతే ఏదైతే నోటిఫికేషన్లో 7th కాలంలో ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి మేము ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నాము. ఇప్పటికిప్పుడు దీన్ని మినిమం మార్కులు లేకుండా అయితే దీన్ని ఇవ్వడం సాధ్యం కాదని నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాం. కాబట్టి ఇది జరగదని అక్కడైతే వాదించడం జరిగిందని మాకు తెలిసింది. న్యాయస్థానం మరి తదుపరిగా వాళ్ళు కూడా జడ్జి గారు ఏమన్నారంటే మరి ఈ హోంగార్డ్కి సంబంధించి ట్రిబ్యునల్లో వాళ్ళకి ఫేవర్గానే జడ్జిమెంట్ ఇచ్చారు కదా, మరి దానికి ఏం సమాధానం చెప్తారంటే ఏజీ గారు వచ్చేసి దానికి ఇచ్చారు కానీ అండి మాకు సుప్రీంకోర్టులో ఏదైతే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉందో దానికి అనుగుణంగా మాత్రమే మేము పనిచేస్తాము, అది సుప్రీంకోర్టుకి విరుద్ధము, దాన్ని మేము అప్పీల్ చేయడం జరుగుతుంది అని భావించి ఇక్కడ వాదనలు అయితే కొనసాగించడం జరిగిందని తెలిసింది. దాంతోపాటు ఏజీ గారు అయితే ఇప్పటివరకు మన నోటిఫికేషన్ సంబంధించి ఈ యొక్క ప్రక్రియ అనేది మధ్యలో ఉంది. ఈ మధ్యలో ఉన్నప్పుడు ఏదైతే మీరు హైకోర్టులో మధ్యంతరాలు ఇచ్చారో ఆ మధ్యంతర ఉత్తర్వులపైన మీరైతే తదుపరి స్టే అయితే ఇవ్వాలని ఏజీ గారు అయితే కోరడం జరిగింది. దానికి అనుగుణంగా మరి జడ్జి గారు అయితే దీన్ని ధర్మాసనం ముందుకు వచ్చిన దాన్ని జడ్జి గారు ఏం చెప్పారంటే నోటిఫికేషన్ మధ్యలో ఉన్న ఉత్తర్వులను
నోటిఫికేషన్ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు కూడా దీన్ని భావించడం జరిగిందని వాళ్ళు దీన్ని అవగాహన చేసుకుంటూ దీని గురించి మీరు హైకోర్టులోనే ఏదైతే ఉందో అక్కడ దీన్ని పిటిషన్ని ఏదైతే ఉందో మిగిలిన పిటిషన్లు ఉన్నాయని చెప్పారు కదా, ఆ పిటిషన్ల పైన ఈ కౌంటర్ దాఖలు చేయండి. ఆ కౌంటర్ దాఖలు చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కూడా ఇదే వాదనలు వినిపించండి. అక్కడైనా మీకు తీర్పు అనుకూలంగా రాకపోతే ఇదే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇంతకుముందు రీసెంట్గా 2013 సంవత్సరం కూడా రాజస్థాన్ కేసులో కూడా దీనిపైన మన జస్టిస్ చంద్రచూడ్ గారు ఏదైతే ఒక నోటిఫికేషన్కి సంబంధించి ప్రక్రియ మధ్యలో ఉన్నప్పుడు ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాని మధ్యలో ఏదైనా ఆటంకం కలిగించే విధంగా ఉత్తర్వులు వెలువడితే ఆ ఉత్తర్వులు ఈ నోటిఫికేషన్కి అసలు ఇబ్బంది కలగకూడదు, ఇది ఆర్టికల్ 14కి విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి దీన్ని అమలు చేయలేం. ఎట్టి పరిస్థితుల్లో ఈ నోటిఫికేషన్కి ఏదైతే సంబంధించి రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారమే ఈ నోటిఫికేషన్ ప్రక్రియ సజావుగా జరగాలని సార్ గారు అయితే జస్టిస్ సిజే గారు దీనిపైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుకు అనుగుణంగా ఇప్పుడైతే ఈ ఏజీ గారు ఇక్కడ మన ఏదైతే మిగతా హైకోర్టులో కేసులు ఉన్నాయో దానికి అనుగుణంగానే ఇప్పుడైతే ఈ కేసులపైన బోర్డు చైర్మన్ ఏజీ గారి సలహా మేరకు బోర్డు చైర్మన్ గారు అయితే దీనిపైన కౌంటర్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే ఎవరికి కూడా ఈ సుప్రీంకోర్టు కేసు ఏమైంది అనేది కూడా ఎవరికి క్లారిటీగా తెలియదు. ఇది మాత్రం నాకు తెలిసినటువంటి సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ ద్వారా నేనైతే ఈ విషయం తెలుసుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఇంకో పాయింట్ వచ్చింది ఏంటంటే ఏజీ గారు ఒక మాట చెప్పారు, సార్ ఇప్పటికి మళ్ళీ కౌంటర్ దాఖలు చేయాలి, మళ్ళీ మేము అక్కడ వాదనలు జరుగుతాయి, అక్కడ మళ్ళీ లేట్ అయిపోతుంది అని అంటే ధర్మాసనంగా దృష్టికి తీసుకెళ్ళగా మళ్ళీ ఏదైనా సరే ఎప్పటికైనా ఇది ప్రాబ్లమే కదా అని జడ్జి గారు అయితే దీనికి సమాధానం ఇచ్చారంట. ఎవరైనా సరే అభ్యర్థులైనా సరే ఇంకా వేరే వాళ్ళైనా సరే మరి ఇలాగనే నోటిఫికేషన్ మీద ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఇది నోటిఫికేషన్ విరుద్ధంగా ఉందని ఎవరైనా కేసులు వేస్తే మీకు ఇబ్బంది అవుతుంది కదా, కాబట్టి అలా ఇబ్బంది జరగకుండా మీరైతే మధ్యంతర ఉత్తర్వుల కోసం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీరైతే కౌంటర్ దాఖలు చేయండి. దాన్ని బట్టి ఏదైతే అక్కడ తీర్పు వస్తుందో ఒకవేళ అక్కడ రాకపోతే మేము సుప్రీంకోర్టులో దీనిపైన తీర్పు ఇవ్వడానికి మేము చూస్తామని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఏజీ గారు హైకోర్టులో ఇచ్చిన కేసులపైన కౌంటర్ దాఖలు చేయమని బోర్డు చైర్మన్ గారు అయితే ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే బోర్డు చైర్మన్ గారు ఈ కౌంటర్ దాఖల్ని జనవరి 12వ తారీఖున వచ్చిన కేసులపైన మళ్ళీ అలాగే 32 దాదాపు రిట్ పిటిషన్ల పైన నెక్స్ట్ 25వ తారీఖు కూడా దీనిపైన ఏదైతే హియరింగ్స్ ఉన్నాయో దానికి అనుగుణంగానే వీళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది, కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. మరి తదుపరి ఏం జరగబోతుంది అసలుకి ఈ కేసుల పైన అని కొంచెం విశ్లేషించడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకుండే పరిజ్ఞానంతో నేనైతే కొంచెం చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకైతే ఈ కేసులో మరి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందో సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో ఇది ఇచ్చారు కదా, 2008లో కే మంజుశ్రీ వీస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కూడా సేమ్ ఇదే జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ను పట్టుకునే కూడా హైకోర్టులో కూడా కొన్ని కౌంటర్ అయితే దాఖలు జరిగింది. ఆ కౌంటర్ దాఖల్లో ఉన్న విషయాలు ఏంటంటే క్లియర్ కట్గా మేమైతే ఏదైతే ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి హోంగార్డులు మధ్యంతర ఉత్తర్వుల కోసం తమ రిజర్వేషన్కి సంబంధించి పిటిషన్ దాఖలు చేశారో ఆ దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి మేమైతే కనీసం మినిమం మార్కులు లేకుండా అయితే మేము ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వలేమని కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. దాంతోపాటు మేము రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే పారా నంబర్ 17లో నోటిఫికేషన్లో హారిజంటల్ రిజర్వేషన్లో ఈ యొక్క ఏదైతే స్పెషల్ రిజర్వేషన్లు ఉన్నాయో అది ఒక భాగమని నోటిఫికేషన్లో 7వ పేరాలో క్లియర్ కట్గా చెప్పడం జరిగిందని కౌంటర్లో చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈ ఏదైతే మరి హోంగార్డ్ స్పెషల్ రిజర్వేషన్లు ఉన్నాయో ఆ స్పెషల్ రిజర్వేషన్లు అనేటివి హారిజంటల్ రిజర్వేషన్లో భాగం, దానికి వివరణగా ఓసీకి కట్ ఆఫ్ ఇంత, బీసీకి కట్ ఆఫ్ ఇంత, ఎస్సీకి కట్ ఆఫ్ ఇంత అని నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా మాత్రమే మేము చేయగలము. అంతకుమించి చేస్తే సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్కి మించి ఇది వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఇది సుప్రీంకోర్టుకి రిజర్వేషన్కి రూల్ ఆఫ్ రిజర్వేషన్కి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి దాన్ని మేము సాధ్యం కాదని అక్కడ కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. తదుపరి విచారణ అయితే మళ్ళీ 25వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. ఆ 25వ తారీఖులో ఏం జరుగుతుందంటే ఈ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కౌంటర్ దాఖలు చేసినారో ఈ హైకోర్టు కేసులో, ఆ హైకోర్టు కేసులో ఏజీ గారు ఇచ్చిన దాని ప్రకారం చైర్మన్ గారు దాఖలు చేశారు.
తదుపరి ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో ఆ పిటిషనర్స్ మళ్ళీ దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని జడ్జి గారు అయితే కంపల్సరీగా దీన్ని ఆదేశించడం జరుగుతుంది. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన పోస్ట్పోన్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా పోస్ట్పోన్ అయిన తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ అయిన హీరింగ్ డేట్ తర్వాత హీరింగ్ డేట్కి మినిమం 4 రోజుల నుంచి 6 రోజులైనా కావచ్చు ఈ కౌంటర్ మళ్ళీ వాదనలు వినడానికి. తదుపరి ఆ రోజు ఏదైతే మన బోర్డు చైర్మన్ గారు కౌంటర్ దాఖలు చేసినారో అలాగే పిటిషనర్ కౌంటర్ దాఖలు చేసినారో ఆ పిటిషన్ పైన వాదనలు జరుగుతాయి. వాదనలు జరిగిన తర్వాత ఆ రోజు జడ్జి గారు వాదనలు క్లియర్గా వింటారు. లేదంటే ఇంకా మళ్ళీ ఏదైనా అడిషనల్ పాయింట్స్ ఏమన్నా వీళ్ళు చెప్తే అడిషనల్ పాయింట్స్కి అనుగుణంగా మళ్ళీ తదుపరి విచారణను మళ్ళీ వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఒక 4 రోజులకు కానీ 6 రోజులకు కానీ తర్వాత ఏదైతే జడ్జిమెంట్ ఉందో దీనిపైన ఒక కంక్లూజన్కి వచ్చి ఆ కంక్లూజన్లో ఇది నిజమే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఉంది అని భావిస్తే, లేదు హోంగార్డులకు దీనికి ఫేవర్గానే ఉంది కదా అని వాళ్ళు ఫేవర్గా ఉన్నా కూడా ఏదైతే మధ్యంతర ఉత్తర్వులు ఉందో హైకోర్టు దాని మీద సుప్రీంకోర్టు దాని ఏదైతే మధ్యంతర ఉత్తర్వుల పైన స్టే ఇచ్చిందో ఆ స్టే ప్రకారం ప్రస్తుతానికి దీనిపైన స్టే ఇస్తున్నామని ఈయన చెప్తే ఆ రోజు వాదనలు విన్న తర్వాత తీర్పునైతే రిజర్వ్ చేయొచ్చు, లేదా అదే రోజు ఈ మధ్యంతర ఉత్తర్వులపైన స్టే ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఆ రోజు వాదనలు విని తీర్పుని రిజర్వ్ చేస్తే మళ్ళీ ఆ తీర్పుని వచ్చేసి ఒక 4-5 రోజుల లోపల లేదంటే వారం రోజుల లోపల కానీ దాదాపుగా ఈ తీర్పునైతే ఒక 3 నుంచి 4 వాయిదాలలో దీన్ని ఏదైతే ఉందో ఈ కేసులకు సంబంధించి పూర్తిగా ఒక జడ్జిమెంట్ అయితే రావడం జరుగుతుందని నాకైతే తెలుస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కేసులపైన పూర్తి సమాచారం మీకు అందరికీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎటువంటి సమాచారం వచ్చినా ఈ కోర్టు కేసుకు సంబంధించి మీ ముందు అయితే ఉంచడానికి నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను నాకు తెలిసిన సమాచారాన్ని. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు. ఇంకా ఎవరికైనా సంబంధించి దీనిపైన సమాచారం కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.